హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సెకండ్ వన్, 105వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆకలి సూచీని విడుదల చేయు సంస్థలు కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024లో భారత్ స్కోరు 27.3. అతి తక్కువ ఆకలిని కలిగిన దేశాలు: మొదటి స్థానంలో బెలారస్, రెండవ స్థానంలో బోస్నియా మరియు హెర్జగోవినా, మూడవ స్థానంలో చిలీ, అలాగే చివరగా 127వ స్థానంలో నిలిచిన దేశం సోమాలియా. ఇటీవల విడుదలైన లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచ వన్యప్రాణులలో ఎంత శాతంను గత 50 సంవత్సరాలలో నష్టపోవడం జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, 73%. ఈ రిపోర్టును విడుదల చేయు సంస్థ WWF అనగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాన్లో కలదు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం భారత్లో అత్యంత సంపన్నులలో 3వ స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ థర్డ్ వన్, శివ నాడార్. గౌతమ్ అదానీ 11 లక్షల కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో, ముఖేష్ అంబానీ 10 లక్షల కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో, శివ నాడార్ 3 లక్షల కోట్ల రూపాయలతో మూడవ స్థానంలో, సైరస్ పూనావాలా 2.8 లక్షల కోట్ల రూపాయలతో 4వ స్థానంలో నిలిచారు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నివేదిక ప్రకారం అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరడానికి భారత్కు ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? ఆన్సర్ థర్డ్ వన్, 75 సంవత్సరాల సమయం పడుతుంది. 2027 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలంటే ప్రతి సంవత్సరం కనీసం 6.5% వృద్ధిని సాధించాలి. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలంటే ప్రతి సంవత్సరం 8 నుండి 9% వృద్ధిని సాధించాలి. నెక్స్ట్ బిట్. ఇటీవల విడుదలైన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో వరుసగా ఎన్ని సంవత్సరాలుగా ఐస్లాండ్ దేశం మొదటి స్థానంలో నిలుస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, 15 సంవత్సరాలుగా. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానం ఐస్లాండ్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో నార్వే, అలాగే ఇండియా వచ్చేసి 129వ స్థానంలో నిలిచింది. ఇండియా 129వ స్థానంలో నిలిచింది. ఈ రిపోర్ట్ విడుదల చేసేది WEF అనగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇటీవల విడుదలైన గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఫోర్త్ వన్, 177 ప్లేస్. ఇటీవల విడుదలైన రూల్ ఆఫ్ లా ర్యాంకింగ్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ థర్డ్ వన్, 79వ స్థానం. ఇటీవల విడుదలైన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 ప్రకారం ప్రపంచ జనాభా ప్రస్తుతం ఎంతగా ఉన్నది? ఆన్సర్ ఫోర్త్ వన్, 820 కోట్లు. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, స్వీడన్. రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఫిన్లాండ్, అలాగే 63వ స్థానంలో ఇండియా దేశాలు నిలిచాయి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ 2024 ప్రకారం 2000 నుండి 2024 సంవత్సరాల మధ్యకాలంలో అటవీ సంపదను అత్యధికంగా కోల్పోయిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, అస్సాం.
ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 57 లక్షల ఎకరాలు నాశనమైంది. అటవీ సంరక్షణకు ప్రజల నుంచి వచ్చిన పోరాటానికి ఉదాహరణగా చిప్కో ఉద్యమాన్ని తెలపవచ్చు. HDI 2024 ప్రకారం భారతదేశపు GNI పర్ క్యాపిటా ఎంతగా ఉన్నది? ఆన్సర్ సెకండ్ వన్, $6951. ఇటీవల విడుదలైన UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ 134వ స్థానంలో నిలిచింది. UNDP HDI 2024ను బ్రేకింగ్ ద గ్రిడ్లాక్ రీఇమాజినింగ్ ద కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అను పేరుతో విడుదల చేసింది. HDI 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో నార్వే, మూడవ స్థానంలో ఐస్లాండ్, 192వ స్థానంలో సౌత్ సూడాన్, చివరగా 193వ స్థానంలో సోమాలియా దేశాలు నిలిచాయి. 2024 మార్చిలో విడుదల చేసిన NCRB రిపోర్ట్ ఏ పేరుతో విడుదల చేయబడింది? ఆన్సర్ థర్డ్ వన్, క్రైమ్ ఇన్ ఇండియా ఫర్ 2022. ఇటీవల విడుదలైన NCRB రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత భద్రమైన నగరాలలో మొదటి స్థానం కలకత్తా, రెండవ స్థానం పూణే, మూడవ స్థానంలో హైదరాబాద్ నగరాలు నిలిచాయి. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో నేరాలలో 4.5% తగ్గుదల, పర్యావరణ నేరాలలో 18% తగ్గుదల, ఆత్మహత్యలలో 4.2% పెరుగుదల, మహిళలపై జరిగిన నేరాలలో 4% పెరుగుదల, చిన్నపిల్లలపై జరిగిన నేరాలలో 8.7% పెరుగుదల, వృద్ధులపై జరిగిన నేరాలలో 9.3% పెరుగుదల, సైబర్ నేరాలలో 24.4% పెరుగుదల నమోదైంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఫోర్త్ వన్, 80వ స్థానంలో నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత ఆనందకర దేశంగా ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఫిన్లాండ్. రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్, అలాగే 126వ స్థానంలో ఇండియా దేశాలు నిలిచాయి. ఇండియా టీబీ రిపోర్ట్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ఎంత శాతం తగ్గుదల నమోదైంది? ఆన్సర్ ఫస్ట్ వన్, 9%. వరల్డ్ ఎయిడ్స్ డేను డిసెంబర్ 1న నిర్వహిస్తారు. వరల్డ్ ఎయిడ్స్ డే 2024 యొక్క థీమ్ టేక్ ద రైట్ పాత్, మై హెల్త్ మై రైట్. HIV రోగులు అధిక సంఖ్యలో కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర, రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్. ఇటీవల విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశ స్థానం 39వ స్థానం. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో USA దేశాలు నిలిచాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ WIPO. WIPO అనగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. WIPO 1967లో ఏర్పాటు చేశారు. WIPO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. WIPOలో సభ్య దేశాల సంఖ్య 193. దీని యొక్క డైరెక్టర్ జనరల్ డారెన్ టంగ్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.